హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో నా thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఎందుకు ఇంత డార్క్గా ఉంది అని చెప్పేసి స్క్రీన్. సో బేసిక్గా నేనైతే ఒక 5 AM ఛాలెంజ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. అంటే ఎవరి కోసమో కాదు, నా కోసమే. అంటే ట్రై చేద్దామని చాలాసార్లు అనుకున్నాను. అంటే ఏదో ర్యాండమ్గా ఆల్టర్నేటివ్గా ఏదైనా బయటకు వెళ్ళాలంటే, లేకపోతే ఏదైనా దాన్ని ఏమంటారు, ఏదైనా ఊరికి వెళ్ళాలంటే లేవడం అది వేరు. అలా కాకుండా నా అంతటి నేను కావాలని అనుకొని లేద్దామని చెప్పి చాలాసార్లు అనుకున్నాను అనమాట. బట్ ఏమో బద్ధకం వచ్చేసింది. అండ్ పైగా ఇప్పుడు వింటర్. సో బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ దిస్ అనమాట. ఎందుకంటే చూద్దాం అసలు నాకు ఆ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను యాక్చువల్లీ 1 వీక్ అనుకున్నాను, 1 వీక్ చేద్దామని చెప్పి అనుకున్నాను. తర్వాత చూస్తే యాక్చువల్లీ మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. బట్ ఇట్స్ ఆల్రెడీ ట్యూస్డే. సో మండే నాకు కుదరలేదనమాట. సమ్ రీజన్స్ వల్ల నాకు కుదరలేదు, గుర్తులేదు. సో ఇవాళ సడన్గా నాకు లేవంగానే టైం చూసుకోగానే నాకు మెలకు వచ్చింది. లైక్ అరౌండ్ 5-10కి అట్లా మెలకు వచ్చింది. మెలకు రాగానే సరే వై నాట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి సరే స్టార్ట్ చేద్దాము, ద్వితీయ విఘ్నం లేకుండా అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో దిస్ కెన్ బి 3 days ఆర్ 5 days. సో మోస్ట్లీ 3 days అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగే నేను అంత పుష్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. యాక్చువల్లీ 1 week వాజ్ మై ఇనిషియల్ ప్లాన్, బట్ ఐ డోంట్ నో, అదైతే ఇప్పుడు ఎలాగో వర్కౌట్ కాదు. సో ఓకే, లెట్స్ గో విత్ 3 days దిస్ టైం. 3 days నేను అబ్జర్వ్ చేస్తాను అండ్ నాతో పాటు మీకు కూడా నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఈజ్ దాట్ ఫైన్ కాదా అని చెప్పి చూద్దాము. సో దాన్ని బట్టి ఇక ఫ్యూచర్లో వర్కౌట్ అయితే మరి కంటిన్యూ చేయడమో ఏమో చూద్దాము. బేసిక్గా ఐ డోంట్ నో. అంటే ఎప్పుడు అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు డీపర్ డౌన్. అంటే మామూలుగా లేచి ఏదో పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడము, అంటే ఆ నిద్ర సరిపోక మధ్యాహ్నం కానీ లేకపోతే నైట్ ఎర్లీగా పడుకోవడం ఇలా చేసేవాళ్ళం. కానీ ఎప్పుడు ఒక ప్రాపర్ టైమింగ్ పెట్టుకొని చేయలేదు. సో అందుకని సరే ఈసారి కొంచెం మంచిగా ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. సో దట్స్ ఫైన్. 5:30. సో బేసికలీ 5 అని అనుకుంటున్నాను. సో ఇవాళే స్టార్ట్ చేశాను కాబట్టి ఐ విల్ కన్సిడర్ దిస్ 5:30 యాజ్ 5. సో మీరు కూడా కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు లేవంగానే నాకు కొన్ని పనులు ఉన్నాయి. హ్యావ్ టు డ్రింక్ సమ్ హాట్ వాటర్. ఎందుకంటే ఇప్పుడు అసలే వింటర్. లేవాలంటే నార్మల్ బద్ధకం ఉండదు, అసలు దారుణంగా ఉంటుంది పరిస్థితి. చాలా కష్టంగా మోటివేషన్తో లేచాను. సరే అసలు ట్రై చేద్దాము, ఆ మాత్రం మోటివేషన్ లేకపోతే ఎలా అని చెప్పేసి. సో ఇప్పుడే లేచాను. సో ఐ హ్యావ్ టు కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం హాట్ వాటర్ తాగి అలా అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. సో సన్ రైజ్ వస్తూ ఉంటుంది. విల్ కనెక్ట్ అగైన్. బాయ్. చియర్స్. సో ఓకే, ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే ఒక నిమిషం, జస్ట్ పుట్ దిస్. అద్భుతం ఏంటంటే నేను చక్కగా మార్నింగ్ లేచి ఒక సన్ రైజ్ చూద్దాము అనుకుంటే చాలా అద్భుతం జరిగింది. అదేంటంటే చూపిస్తాను. చూసారా, వర్షం పడి అసలు సన్ అనేది కనిపించట్లేదు, కేవలం లైట్ ఉంది. అది మొత్తం ఫాగీగా ఉందన్నమాట. సో ఇట్స్ టైం 6 అనుకుంటా, 6:05 అలా అయింది. సో ఇలా ఉంది వెదర్. ఇట్ వాజ్ రియలీ సాడ్. నేను చక్కగా ఎండ వస్తుంది అనుకున్నాను. యాక్చువల్లీ 2-3 days నుంచి బెంగళూరులో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. లైక్ ఐ థింక్ సైక్లోన్ ఉంది. సో ఏపీ అంతా ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. ఆల్రెడీ బెంగళూరులో కూడా అసలు దంచుకొడుతుంది, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఇప్పుడు కూడా నేను ఆ విషయం మర్చిపోయాను. ఓకే, కొంచెం సన్ వస్తాడు కదా, అంటే అట్లీస్ట్ సన్ రైజ్ అవుతుంది కదా అనుకున్నా. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ గైస్. సో సన్ వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. బట్ యా, అయితే రోజు వర్షం పడుతుంది కదా, సో అందుకని ఐ కాంట్ హెల్ప్. సో ఇలా గ్లూమీగా ఉంది. సో లెట్స్ డ్రింక్ సమ్ హాట్ వాటర్. సో ఇప్పుడే హాట్ వాటర్ తాగాను. సారీ గైస్. సో
ఇప్పుడే హాట్ వాటర్ తాగాను. కొంచెం ఈ వెదర్లో తాగడం వల్ల కాస్త ఉన్న నిద్ర మత్తు పోయిందనమాట. సో యా, అండ్ లేచిన వెంటనే నేను కొంచెం జర్నలింగ్ చేస్తాను. జర్నలింగ్ అంటే పెద్ద జర్నలింగ్ ఏం కాదు, జస్ట్ ఒక టు డూ లిస్ట్ లాగా రాసుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య మరీ కోడిబుర్ర అయిపోతుంది అనమాట, అసలు గుర్తుండట్లేదు ఇవి చెయ్యాలి అని చెప్పి. అట్లీస్ట్ పెన్ పెడితే నాకు కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేవగానే రాసుకుంటాను నాకు ఏమేం కావాలి, నేను ఏమేం చెయ్యాలి. ఇట్ క్యాన్ బీ ఆఫీస్ వర్క్ ఆర్ ఇట్ క్యాన్ బీ హౌస్ హోల్డ్ థింగ్స్ ఆర్ ఎనీథింగ్. ఇట్ క్యాన్ బీ ఎనీథింగ్ రిలేటెడ్ టు యూట్యూబ్ యాజ్ వెల్. సో అన్నీ ఇలా నేను ఇక్కడ నోట్ చేసి ఆల్రెడీ నేను రాసేసుకున్నాను. సో ఇలా నేను నోట్ చేసుకుంటాను ఒక డైరీ కానీ అలా బుక్ లాగా. ఐ థింక్ ఐఎమ్ నాట్ వెరీ కన్సిస్టెంట్, నేను అంత కన్సిస్టెంట్గా ఏమీ లేను. ఒక 4 రోజులు చేస్తే ఒక 1 డే అటు ఇటు పోతుంది. సో స్టిల్ నాట్ వెరీ కన్సిస్టెంట్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు. సో ఇలా రాసుకుంటే ఇంకా నాకేంటంటే ఐ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ అండ్ నేను ఇంకొంచెం దాన్ని ఏమంటారు, ఓకే ఇది నేను చెయ్యాలి అని చెప్పేసి ఇంకా నేను టిక్ చేసుకుంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. సో అందుకని నేను రాసుకుంటాను. అండ్ నేను ఇవి చెయ్యగలను ఈరోజు అన్నవే రాస్తాను. లేకపోతే మళ్ళీ నాకు అదొక ఫీలింగ్ అనమాట, అరే నేను రాశాను కానీ చేయలేదు అని. సో అలా కాకుండా ఓకే నేను ఈరోజు ఇది నేను కంప్లీట్ చేయగలను, ఇట్ కెన్ బి టాస్క్ ఆర్ సంథింగ్ ఎనీథింగ్, ఓకే నేను ఈరోజు చేయగలను అని నమ్మకం ఉంటేనే నేను పెన్ పెడతాను అనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ తీసుకురావాలి ఆర్ వెజిటబుల్స్ ఆర్డర్ చేయాలి స్విగ్గీలో ఆర్ నాట్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఆర్ ఎనీథింగ్ అని రాస్తాను. సో అది అయిపోయినాక ఐ విల్ చెక్ ఇట్, అంటే ఒకేసారి కాకపోయినా అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ సంథింగ్. సో అలా రాసుకుంటాను. అండ్ ఫైనలీ అయితే అయిపోయింది. ఎన్ని కంప్లీట్ చేశాను అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో ఇప్పుడైతే పెద్ద పనేమీ లేదు. ఐ డోంట్ నో, ఏదన్నా కొన్ని బట్టలు మడత పెట్టాలి, పెద్ద కుప్పు ఉంది. సో ఆ బట్టలు మడత పెట్టేసి, సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అండ్ హర్ష ఇంకా లేవలేదు. మేబీ 8 కల్లా లేస్తారు, 7:45 8 కల్లా లేస్తారు. సో నా చిన్న పనులు అయితే అన్నీ అయిపోయినాయి. లైక్ యూటెన్సిల్స్ క్లీన్ చేయడము అండ్ బట్టలు మడత పెట్టడము, అలా చిన్న వర్క్స్ అయితే ఒక 2-3 అయిపోయినాయి. సో నాకు అదే ఇంకా చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. 7:30 అయినా ఇంకా నార్మల్ ఈ టైంకి లేస్తాను, ఒక 7:45 ఆ టైంకి లేస్తాను అనమాట బేసిక్గా. ఈ మధ్య వింటర్ వల్ల ఒక 7:45 8 అలా అవుతుంది. సో ఒక 15 minutes అటు ఇటు. సో ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను ఈ ప్రాసెస్ అనేది 1 డేలో నేను ఖచ్చితంగా చెప్పలేను. ఏదో ఒక రోజు బాగుంది కదా అని ఐ కెనాట్ జస్టిఫై ఎంటైర్ 3 days ఆర్ దట్ హోల్ జర్నీ. సో 3 days కంప్లీట్ అయినాక, 3rd day కూడా కంప్లీట్ అయినాక నెక్స్ట్ డే మేబీ ఐ కెన్ గివ్ ద కంప్లీట్ రివ్యూ. యాక్చువల్లీ 3 days ఈజ్ ఆల్సో నాట్ అ జస్టిఫైడ్ టైం. ఆ టైం కూడా ప్రాపర్ టైం కాదు. బట్ 3 days ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. కావాలంటే అది వర్కౌట్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యి నాకు ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నాకు చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ మోర్ ప్రొడక్టివ్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే నేను మోస్ట్లీ పనులన్నీ డివైడ్ చేసుకుంటాను అనమాట. ఈరోజు ఇవి చేయాలి, ఈరోజు ఇవి చేయాలి అని చెప్పేసి. సో ఈరోజు టాస్క్లో చాలా వరకు అయిపోయినాయి, అంటే మెజారిటీవి. సో ఇంకా నేను ఐ థింక్ ఆఫీస్కి వెళ్ళాలి, దానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇంకా 7:30 కాబట్టి నేను మోస్ట్లీ ఆఫ్టర్ 11:30 వెళ్తాను అనమాట ఆఫీస్కి. సో మాకు బేసిక్గా ఇన్ని అవర్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళడానికి. సో ఇన్ని అవర్స్ నేను ఆఫీస్లో స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నేను ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు వెళ్తాను అనమాట ఆఫీస్కి. సో దట్ నాకు ఇంకా టైం బ్యాలెన్స్ అవుతుంది బేసిక్గా. సో నేను అది కూడా చూపిస్తాను. సో సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని లెమన్ టీ అయితే తాగుతున్నాను అనమాట. సో దట్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత అయితే ఇంకా నేను ఆఫీస్కి రెడీ అయిపోయాను. అండ్ ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ మీ వీడియో షార్ట్ పోస్ట్ చేసి ఉంటాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఇంకా దాని తర్వాత అయితే నేను ప్రెప్ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట లంచ్కి. బేసిక్గా నేను లంచ్ ఎంత అంటే అంత మినిమలిస్టిక్గానే పెట్టుకుంటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు కదా. సో అందుకని సింపుల్గా ఒక
అంత ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేదైతే నాకు కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు పెట్టుకుంటాను అనమాట. సో ఈరోజు అయితే నేను టమాటాస్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో అందుకని టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ దీస్ ఫ్లేవర్డ్ రైసెస్ అనమాట. అంటే బాగా అలవాటు అయిపోయింది చేసి చేసి చేసి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మేము రీసెంట్గా ఇంత పెద్ద నైఫ్ కొన్నాం అనమాట. దాని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే, అన్ని ఫ్రూట్స్ ఓకే కానీ పైనాపిల్ మాకు చాలా ఇష్టం అనమాట. అంటే నార్మల్ జ్యూస్గా తాగుతాం కానీ బట్ ఎప్పుడు ఫ్రూట్గా అంటే చాలా నాళ్ళు నేను తిని, సో ఎప్పుడైనా తినాలి అనిపిస్తే బయటకు వెళ్ళి తినాలి, బయట ప్రతిసారి దొరుకుతుందని లేదు కదా. పోనీ తెచ్చుకొని కట్ చేసుకొని తిందామంటే అది కట్ చేయడానికి రావట్లేదు అనమాట ఆ సన్న నైఫ్తో. అందుకని ఇంక ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఏదో ఆఫర్లో ఉంటే తీసుకున్నాం అనమాట అమెజాన్లో. బట్ దీని తర్వాత లైక్ నిన్ననే మేము పైనాపిల్ ట్రై చేసామన్నమాట కట్ చేసి. బట్ చాలా అంటే చాలా బాగా కట్ అయింది, మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. పోన్లే ఈ కత్తి తీసుకున్నందుకు మంచిదైంది అని. సో హర్ష అదే అంటున్నారు, మరి అంత పెద్ద కత్తి తీసుకొని చిన్న కత్తితో కోస్తావేంటి, పెద్ద కత్తి వాడు అంటే ఇంక అప్పుడు వాడుతున్నా అనమాట. సో మోస్ట్లీ అవసరం పడట్లేదు నాకు పెద్ద కత్తితో, ఓన్లీ ఫర్ ఇట్లాంటి ఏమన్నా పైనాపిల్ కానీ లేకపోతే పుచ్చకాయ అట్లాంటి పెద్ద పెద్ద ఏమైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటికే నాకు తెలిసి ఉపయోగించాల్సి వస్తుంది. సో ఫైనల్లీ అయితే నా వంట అయిపోయిందనమాట. సో హర్షకు కొంచెం ఉంచేసి ఇంకా నేను బాక్స్లో పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. సో ఈసారి బాక్స్ మార్చాను, ఈసారి స్టీల్ బాక్స్, అంటే కింద వచ్చేసి స్టీల్ది ఉంటుంది. అండ్ కొంచెం రైతా కూడా ఉండాలి మనకి, లేకపోతే అసలు ఫ్లేవర్డ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇట్లాంటివి ఏదైనా సరే నాకు రైతా పక్కా ఉండాలన్నమాట. సో అదైతే ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. బేసిక్గా పైన క్యాఫ్టీరియా ఉంటుంది పైన ఫ్లోర్లోనే. ఒకసారి ట్రై చేశాను తిని, బట్ ఓకే అంటే వీక్లీ వన్స్ అయితే వర్కౌట్ అవుతుంది. బట్ రోజు క్యాఫ్టీరియాలో అంటే ఇంకా హెల్త్ పాడవుతుందిలే అని చెప్పేసి ఇంకా డైలీ కొంచెం ఓపిక చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏదో ఒకటి. సో ఇదైతే బాగుంటుంది, నాకు ఎక్కువ టైం కూడా నాకు పట్టట్లేదు కదా, ఒక 20-30 minutes మ్యాక్సిమం అంతే. సో ఇంకా వచ్చి రాగానే ఇంకా నేను తినేస్తాను అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఆఫీస్కి వెళ్ళేసరికి 12:40 అవుతుంది. సో 1 అట్లా అయితే తినేస్తాను, సో దట్ నాకు ఇంకా ప్రాపర్ టైము మీటింగ్కి అన్నిటికీ సెట్ అవుతుందని చెప్పేసి. అండ్ తినేసి ఇట్లా బయట చూడంగానే ఇట్లా కంప్లీట్ వర్షం పడుతుంది అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ బెంగళూరులో డైలీ వర్షం పడుతుంది ఫ్రమ్ 3-4 days నుంచి, సైక్లోన్ ఎఫెక్ట్ అనుకుంటా. సో అసలు ఎలా ఎప్పుడు అవుతుందో తెలీదు, సో చూడాలి. అండ్ దాని తర్వాత అయితే నా వర్క్ కంప్లీట్ చేసుకొని కొంచెం క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట. ఆ చల్లదనానికి వేడిగా ఏమైనా తిందాము అని చెప్పేసి క్యాఫ్టీరియాకి వస్తే మ్యాగీ ఉంది, మన ఫేవరెట్ మ్యాగీ. బట్ మ్యాగీ ఎక్కువ తినకూడదు, నేను కూడా ఎక్కువ తినను, అప్పుడప్పుడే ఐ విల్ జస్ట్ అంటే మంత్కి ఒకసారి అలా తింటా అనమాట. సో మంచి వేడి వేడి మ్యాగీ తింటే ఆ క్రేవింగ్ తీరింది. సో ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత ఏవో కొంచెం గ్రోసరీ షాపింగ్ చేయాలి అంటే ఇంకా పక్కన రత్నదీప్కి వచ్చాము. అండ్ ఇంక ఇక్కడ కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఐఎమ్ బ్యాక్ టు సివిల్ డ్రెస్. సో చాలా జరిగింది, ఐ థింక్ మీరు ఆల్రెడీ వ్లాగ్లో అంతా చూసుంటారు కదా. లైక్ మార్నింగ్ లేచి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో డన్ విత్ ఎవ్రీథింగ్. చిన్న గ్రాసరీ షాపింగ్ ఉంటే బయటకు వెళ్ళి వచ్చాము. అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే ఇంకా చాలా టైం ఉంది, ఇట్స్ జస్ట్ 9 PM. సో ఇంకా మనం పడుకోవడానికి టైం ఉంది. బట్ స్టిల్ ఐ థింక్ ఐ హ్యావ్ టు ట్రై టు స్లీప్ బిట్ ఎర్లియర్. నార్మల్గా అయితే 11-11:15 అలా అయిపోతుంది. సో ఈసారి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 10:30 కన్నా పడుకోవడానికి ట్రై చేయాలి. సో ఐ విల్ ట్రై టు. సో బేసిక్గా నేను ఒకప్పుడు మార్నింగ్ పర్సన్ని, అంటే నైట్ ఎంత యాక్టివ్గా ఉన్నా మార్నింగ్ ఇంకా అంతకంటే ఎక్కువ యాక్టివ్ ఉండేదాన్ని. బట్ రీసెంట్గా ఎందుకో తెలీదు, అసలు మార్నింగ్ అంత కోజీగా, వింటర్ అని కూడా కాదు, బట్ ఇప్పుడు కంప్లీట్ మార్నింగ్ పర్సన్ నుంచి నైట్ పర్సన్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. అంటే నైట్ ఎంతసేపు అయినా మెలుకుని ఉండగలుగుతున్నాను, మార్నింగ్ మాత్రం కొంచెం ఎర్లీగా లేవాలి అంటే
అబ్బా ఏం లేస్తాంలే ఏం చేస్తాంలే అన్నట్టు ఉంటుందన్నమాట. సో అది బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి మరి. సో డే 1లో నాకేమనిపించింది అంటే బేసిక్గా పెద్ద కష్టంగా అయితే ఏమనిపించలేదు. ఒక 10 మినిట్స్ కొంచెం డ్రౌజీగా అనిపించింది. బట్ లేచి కొంచెం హాట్ వాటర్ తాగి అలా అలా తిరిగేసరికి కొంచెం సెట్ అయిపోయింది. అది ఒకరోజు కాబట్టి ఇంకా 2 డేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుందనేది నేను తర్వాత చేస్తేనే ఐ థింక్ అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఫర్ దాట్. అండ్ ఇవాళ అయితే ప్రొడక్టివ్గానే అనిపించింది నాకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నాకు మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళే ముందే అయిపోయింది. బేసిక్గా నాకు ఎలా అంటే నేను ఆఫీసు 11:30కి అలా వెళ్తాను అనమాట. కుక్ చేసేసుకొని వెళ్ళిపోతాను. 11:30, 12 అనుకోవచ్చు. సో ఆ ముందు నాకు అన్ని పనులు అయిపోతే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే ఆఫ్టర్ 12 నేను అంటే ఆఫీస్ నుంచి రావడం అంటే నాకు ఆల్మోస్ట్ 5:30 అలా అవుతుంది అనమాట. 5:30, 6 కొన్నిసార్లు, సరే 5:30 అట్లా అవుతుంది. దాని తర్వాత ఇంకంటే అసలు చాలా టయర్డ్గా చాలా చిరాగ్గా ఉంటుంది. సో అందుకని మార్నింగ్ లేవడం వల్ల ఏమవుతుందంటే నాకు కొంచెం ఎక్కువ టైం అనేది ఉంటుందన్నమాట. డే ఎక్కువ నాకు లెందీగా అనిపిస్తుంది. కొంచెం ప్రొడక్టివిటీ అయితే పెరిగింది ఫర్ డే 1 అయితే నేను చెప్తున్నాను. సో డే 2, డే 3 కూడా చూసి ఎలా వర్కౌట్ అయింది ఏంటి అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై డే 1 ఎనాలిసిస్. డే 2, డే 3 కూడా ఖచ్చితంగా నేను షూట్ చేస్తాను. సో యాక్చువల్లీ 3 ఒకటే వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను, కానీ ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. మనం ఒక్కొక్క రోజు చూస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ అనిపించింది. ఈ 3 డేస్ కనుక సక్సెస్ఫుల్గా నేను చేయగలిగితే ఐ విల్ ట్రై టు డూ ఇట్ అగైన్. అంటే మేబీ 7 డేస్కి ఇంక్రీజ్ చేస్తాను, బట్ 3 డేస్ అయితే కొంచెం ప్రాపర్గా చేద్దామని. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఐ లైక్ ఫ్రమ్ మై అండ్ వాస్, నేను మార్నింగ్ అలారం పెట్టుకుంటే దాన్ని మాత్రం స్నూజ్ బటన్ అస్సలు కొట్టను అనమాట. దట్ వాజ్ ద బెస్ట్ హ్యాబిట్ ఇన్ మీ. అంటే నేను 5ంటికి లేవాలి అనుకుంటే ఖచ్చితంగా 5ంటికి లేస్తాను అనమాట. అంటే 5 అయింది కదా పడుకోవచ్చులే మళ్ళీ 6ంటికి లేవచ్చు అని అస్సలు అలా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నేను అలారం కంటే ముందే లేస్తాను అనమాట. 5:30కి అలారం పెట్టుకుంటే 5:20కే నాకు మెలకు వచ్చి అలారం ఆపుతాను అనమాట. సో ఆ టైప్ ఆఫ్ పర్సన్ నేను. అంటే నాకు ఒక 2-3 డేస్ ఆ టైం టేబుల్ నాకు అలవాటు అయితే ఇంకా ఐ క్యాన్ డూ ఇట్ అనమాట. సో అదే నమ్మకంతో ఉన్నాను. సో లెట్స్ సీ. అండ్ ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.